పేదలకు సేవ చేయడమే తనకు ఎంతో ఆనందమని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు తెలిపారు. వాకాడులోని గురువారం శ్రీనివాసులు తండ్రి గాయం పెంచలయ్య జ్ఞాపకార్థం పేదలకు దుప్పట్లు, చీరలు, లుంగిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి గాయం పెంచలయ్య ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పేదలకు పలు కార్యక్రమాలు చేపట్టేవారని, ఆయన బాటలోనే గత 44 సంవత్సరాలుగా క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరంలో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు గాయం శ్రీనివాసులు, ఫారెస్ట్ సెక్షన్ వాకాడు. మా తండ్రి గారు గాయం పెంచలే టీచరు 1982వ సంవత్సరంలో అనారోగ్య కారణాల చేత మృతి చెందినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జ్ఞాపకార్థం నిమిత్తం నిరుపేదలైనటువంటి వారికి ఆయన జ్ఞాపకార్థం మీదుగా చీరలు మరియు దుప్పట్లు, లింగిలు పంచుతున్నాను. గత 41 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాను. మా కుటుంబం తరఫున ఆయన చేసినటువంటి సేవలు, ఆయన జ్ఞాపకార్థం మా కుటుంబం చేసినటువంటి సేవలు గుర్తుంచుకొని మా తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం 41 సంవత్సరం నుంచి నేను ఈ గుడ్డలు పంపిణీ చేస్తాను నిరుపేదలకు. నిరుపేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఆ రోజుల్లో ఆయన ఎంతోమందికి ఇంటి స్థలాలు ఇవన్నీ కూడా చేశాడు, రేషన్ కార్డులు ఇప్పించాడు, అన్ని ప్రజలకు సేవ చేశాడు. కాబట్టి ఆయన బాటలో నేను నడవాలని, నేను నా కుటుంబం కూడా నడవాలని ఆకాంక్షిస్తూ పేదలైనటువంటి వారికి క్రిస్మస్ సందర్భంగా మా తండ్రి గారి పేరు గాయం పెంచలే టీచర్ గారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం నేను ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి నాకు పేదలకి ఇవ్వడంలో, నేను సంపాదించిన దాంట్లో పేదలకు ఇవ్వడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము మా కుటుంబం కూడా అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము. కానీ సమాజంలో ఎంతోమంది గుడ్డాగు లేకుండా ఎంతో బాధలు పడుతుంటే వాళ్ళ యొక్క బాధలు చూడలేక నేను ప్రతి సంవత్సరం నా యొక్క జీతంలో ఖర్చు పెట్టుకొని ప్రతి ఏటా నేను దాదాపు ఈరోజు 34 మందికి చీరలు, గుడ్డలు, లుంగీలు, దుప్పట్లు పంచినాను. కాబట్టి పేదలకు ఉన్నటువంటి మనకు పేదలకు సహాయం చేయడంలో నాకు ఎంతో ఆనందం ఉంది. మనమే కాదు, మనతో పాటు కూడా పక్క వాళ్ళు కూడా ఉండాలని ఆశించే కుటుంబం మాది. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా నేను చేయాలని, మంచి పనులు చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఎక్కువగా ఈ పేదలకు సహాయం చేస్తుంటాను. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి కలిసి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమంలో పేదలకు ఇవ్వడంలో కూడా మా కుటుంబం ఎంతో ఆనందిస్తుంది, బాగా ఆనందిస్తున్నారు. కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని భావిస్తాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీడియా